గుడ్ మార్నింగ్ ఎస్ ఫ్రెండ్స్. సో మనకి పేపర్ 1ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు నార్మల్గా. ఎందుకనంటే ఇక్కడ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పి వదిలేసినారు. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ, పేపర్ 3లో ఎకానమీ, పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ క్లియర్గా ఇచ్చినాడు మొత్తం కూడా. సో ఇక్కడ మీరు మార్క్స్ కూడా చూస్తే 150 మార్క్స్ మనకున్నవి మొత్తం 4 పేపర్స్. అన్ని పేపర్స్కి 150 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అయితే ఇక్కడ ఈ జనరల్ స్టడీస్ అనే కాంపోనెంట్ ఉందా? సో ఈ జనరల్ స్టడీస్ అనే కాంపోనెంట్లో ఆల్మోస్ట్ ఈ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 వీటిలో ఉన్న అన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తవి. సో కాబట్టి మీరు ఇక్కడ చదివిన హిస్టరీ నుంచి, పాలిటీ నుంచి, సొసైటీ నుంచి, తర్వాత ఎకానమీ, డెవలప్మెంట్, తెలంగాణ మూమెంట్, సో వీటన్నిటి నుంచి మళ్ళీ మీకు పేపర్ 1లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 టు బి రిమెంబర్డ్. సో పాయింట్ నెంబర్ 2, ఒకసారి పేపర్ 1 యొక్క సిలబస్ మీరు చూస్తే, సో దాంట్లో ఏమి ఇచ్చినాడు, మొత్తం 11 సెక్షన్స్ ఇచ్చినాడు. ఆ 11 సెక్షన్స్లో మీకు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో కవర్ కాని సెక్షన్స్ ఏమైనా ఉన్నవి అని అంటే అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, సైన్స్ ఒకటి, తర్వాత వరల్డ్ జాగ్రఫీ ఒకటి, ఈ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్, ఇవి మీకు పేపర్ 2, 3, 4లో లేవు. యాక్చువల్లీ ఇది వరల్డ్ జాగ్రఫీ కూడా మీకు జాగ్రఫీ పేపర్లో ఉంటుంది. సో దీని గురించి కూడా స్పెషల్గా ఏం చదవాల్సిన అక్కర్లేదు, మీరు అక్కడే చదివేస్తారు. అండ్ జనరల్ సైన్స్ ఒకటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, లాజికల్ రీజనింగ్ ఒకటి, బేసిక్ ఇంగ్లీష్ ఒకటి. సో ఈ 4 ఏరియాస్ని మీరు కవర్ చేసుకుంటే ఆ 4 ఏరియాస్తో పాటు మీరు చదివినటువంటి పేపర్ 2 సబ్జెక్ట్స్, పేపర్ 3 సబ్జెక్ట్స్ అండ్ పేపర్ 4 సబ్జెక్ట్స్, సో ఇవన్నీ కూడా మీకు పేపర్ 1కి పనికి వస్తాయి. సో ఈ ఏరియాస్ని మీరు ఫోకస్ చేసుకుంటే మీ 150 మార్క్స్కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్. సో ఈ పాయింట్స్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని పేపర్ 1ని ప్రిపేర్ అవుతే సరిపోతుంది అన్నమాట, రైట్? సో ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మనకి నవంబర్ 1 నుంచి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సోషియో ఎకానమిక్ అవుట్లుక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. మన పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్లో. కాబట్టి be ready to grab the opportunity. I wish all the best for all your preparation. Wish you good health and preparation.